సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. ఈ చిత్రంలో లేడీ విలన్ రోల్ చేసిన రాధారమ పాత్ర చేసిన శ్రియారెడ్డి, పల్లవి ప్రశాంత్ ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సలార్ 3 రోజుల్లో 400 కోట్ల మార్క్ దాటింది. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సలార్లో లేడీ విలన్ రాధారమ ఆకట్టుకుంది. ప్రేక్షకులపై రాధారమ పాత్ర ముద్ర వేసింది. ఈ రోల్ చేసిన నటి పేరు శ్రియారెడ్డి. ఇప్పటికి పలు చిత్రాల్లో ఆమె నటించారు. విశాల్ సూపర్ హిట్ మూవీ తిమురులో శ్రియారెడ్డి నెగటివ్ రోల్ చేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇక సలార్లో చేసిన రాధారమ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడ్డారంట. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ ఆమెను ఇబ్బంది పెట్టాయంట. సలార్లో రాధారమ బరువైన చెవిపోగులు పెట్టుకున్నారు. ఆ కారణంగా చెవులు చిరిగిపోయాయంట. షూటింగ్ ముగిశాక సర్జరీ చేయించుకుందంట. ఇక చీర రంగు విషయంలో గొడవ జరిగిందంట. శ్రియారెడ్డి మాట్లాడుతూ, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కాస్ట్యూమ్స్ డార్క్ కలర్స్ లో ఉంటాయి. సలార్లో కూడా బ్లాక్, గ్రే, ఆలివ్ గ్రీన్ కలర్స్ వాడారు. నాకు కూడా అదే రంగు కాస్ట్యూమ్స్ రూపొందించారు. ఓ సన్నివేశంలో ఎల్లో కలర్ చీర అయితే బాగుంటుందని నేను సూచించాను. అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదు. అయితే ప్రశాంత్ నీల్తో వాదించి పసుపు రంగు చీర ధరించానని ఆమె అన్నారు.